సంఘటన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో నిన్న జరిగింది. డెఫినెట్గా మేమంతా కూడా కూటమి ప్రభుత్వం అందరం కూడా చాలా చింతిస్తున్నాం. డెఫినెట్గా ఏ ఫ్యాక్టర్స్ వీటి మీద ఎఫెక్ట్ అవుతుంది, ఎలా ఉంది, అసలు పరిస్థితులు ఏంటి, లోపల ఉన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఉన్న పరిస్థితులు ఏంటి, అన్నిటి మీద కూడా మరి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ తీసుకొని డెఫినెట్గా మేమైతే చాలా కేర్ఫుల్గా ఈ ప్లాంట్ రన్ చేసుకునే పరిస్థితుల్లో సపోర్ట్ చేయాలనే దాని మీద మేము ఉన్నాం. డెఫినెట్గా ఇక్కడున్న ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలకి శాంతి చేకూరాలని, అలాగే మేము గవర్నమెంట్ నుంచి కూడా ఫుల్ సపోర్టు మరి ఎక్స్టెండ్ చేశారు. పల్లా సీన్ గారు నిన్న వచ్చారు, ఈరోజు లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా రావడం జరిగింది. మరి కొద్దిసేపట్లో ఇద్దరు కూడా ప్లాంట్ విజిట్ చేస్తారు, క్షతగాత్రుల్ని పరామర్శిస్తున్నారు. అలాగే కేంద్ర మంత్రి నిన్న వచ్చారు, స్టీల్ మినిస్టర్, అలాగే అందరూ కూడా మరి ఉన్న మంత్రులు అనిత గారు కానీ, సుభాష్ గారు కానీ, వీళ్ళంతా కూడా మరి నిన్నటి నుంచి కూడా ఇక్కడే మరి ఉన్నాం. అందరికీ కూడా ధైర్యం చెప్తా ఉన్నాం. డెఫినెట్గా ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదు. వాస్తవానికి మరి నాకైతే నేను పర్సనల్గా ఒక కాంట్రాక్టర్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది, అది కూడా SMS కన్స్ట్రక్షన్లో మేము ఇండియాలోనే మేము ఎక్స్పర్టైజ్ ఉన్నాం. మేము ఇందులో అతిపెద్ద SMS కూడా 7 మిలియన్ టన్ SMS కూడా ఒకేసారి మేము కన్స్ట్రక్షన్ చేసిన అనుభవం మాకుంది. దీని మీద మాకంటూ కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, అది కూడా మేము ప్రభుత్వానికి దాని మీద కూడా ఇది ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే JSWలో 3.5 మిలియన్ టన్స్ 2 క్యాస్టర్స్ కట్టాం. ఎక్కడైతే ఇది కూడా అదే దగ్గర క్యాస్టర్ దగ్గర SMS 1లో క్యాస్టర్ 2లో జరిగింది ఈ ప్రమాదం. సో మాకంటూ కొంత మా దగ్గర కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీని మీద, ఎలా ఏం చేయాలనే దాని మీద. డెఫినెట్గా ఆ ఇన్ఫర్మేషన్ కూడా ప్రభుత్వానికి ఇచ్చి, ఏది ఏమైనా ఏ ఫ్యాక్టర్స్ మరి ఒక ప్లాంట్ రన్ చేయాలంటే కేవలం టెక్నికల్ ఒకటే కాదు, అడ్మినిస్ట్రేషన్ కూడా ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, రకరకాల పరిస్థితులు ఉంటాయి. అన్ని పరిస్థితులను కూడా క్రోడీకరించుకొని అన్నీ కూడా మన అందరూ కూడా సహకరించాలి. అది అధికారులు కానీ, లేదా ప్లాంట్ ఎంప్లాయీస్ కానీ, లేదా అడ్మినిస్ట్రేషన్ కానీ, పొలిటికల్ కానీ, అవుట్ సైడ్ కానీ అంతా కూడా సహకరించి ఈ ప్లాంట్ని పీస్ఫుల్గా మంచిగా రన్ చేసే పరిస్థితులు కూటమి ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టిందండి. థ్యాంక్ యూ.